ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంఖవన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయరం సర్వలోకైకనాథం. ఓంకారేశ్వరి నాదబిందుకలితే దివ్య ప్రభాకారిణి సౌమ్యే ఆననరౌద్రరూపచలితే గంభీరశస్త్రాన్వితే పీఠే సింహమురారిశాయనకృతే పార్శ్వే విరించి స్థితే కుక్షాం పంచముఖ ప్రకాశిత శివే కామ్యార్థసందాహిని వందే జగదంబికే తవ పదో దాస్యామి దేహం మమ మహాదేవ చరణౌ మనసా గృహ్ణామి. పరమేశ్వరార్పణం. రోజులాగే ఈరోజు కూడా మన ముక్తా టీవీ ప్రేక్షకుల కోసము కార్తీక పురాణము 2వ అధ్యాయం ప్రారంభము. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైన మాసము ఈ కార్తీక మాసం మనం నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అధ్యాయంలో మానవుడు ఎలా ఉద్ధరింపబడాలి, పరమేశ్వర సాన్నిధ్యానికి ఎలా చేరుకోవాలనేది మనకి కార్తీక పురాణం చెప్తుంది. అందులో భాగంగానే 2వ రోజు సోమవార వ్రత మహిమ చేత వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు, జనక, ఇంతవరకు నీవు నాకు కార్తీక మాసంలో చేయవలసిన కార్యక్రమాలు మాత్రమే చెప్పావు. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు కూడా ఒక ప్రత్యేకత ఉంది కదా. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు కదా. ఎంతో మహత్తు కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుదాను, సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసంలో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. నిరాహారో మహేశ్వర. ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ కుల మత వర్ణం వారు ఎవరైనా కూడా కానీ రోజంతా కూడా ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొద్ది దాన ధర్మాలు కూడా చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి, ఎందుకంటే పరమేశ్వరుడు బిల్వపత్రార్చన ప్రియుడు కాబట్టికి సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి నక్షత్ర దర్శనం చేసుకొని తర్వాత అల్పాహారం కూడా తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా కూడా జాగరణ చేసి పురాణ పఠనం చేయాలి. తిరిగి మరల ఉదయం పూట నదీ స్నానము ఆచరించాలి. నువ్వులను కూడా దానం చేయాలి. వాటిని తిలాదానం అంటారు. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం కూడా చేయాలి. అలా చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనా కూడా తృప్తిగా భోజనం పెట్టిన తర్వాత తాము భుజించాలి. ఈ కార్తీక సోమవార వ్రతము కేవలము భక్తి సంకల్పంపైనే ఆధారపడి కూడా ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేని వారు కూడా సహితం కూడా ఉపవాసం ఉంటే కార్తీక సోమవార వ్రతాన్ని కూడా చేసిన ఫలితాన్ని కూడా పొందగలుగుతారు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది, దానిని మీకు తెలియజేస్తాను, సావధానంగా వినండి అని ఇలా చెప్పసాగాడు. ఒకానొక సమయంలో కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలంలో కాశ్మీర్లో ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. అతనికి లేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వాతంత్ర్య నిష్ఠురి అని పేరు కూడా పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్ర చెందిన ఒక మిత్ర శర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి
పెళ్లి చేశాడు. అయితే బ్రాహ్మణుడు యువకుడు 4 వేదాలు శాస్త్రాలు కూడా అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేవాడు, భూతదయ కలిగి ఉండేవాడు, గురువు యందు కూడా అనురక్తి ఉండేవాడు, నిత్య సంధ్యవాది, నిరంతరం కూడా సంధ్యావందన ధర్మ ఆచరణ చేస్తూ భగవన్నామస్మరణ కూడా చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలందరూ కూడా అతన్ని అపర బ్రహ్మ అని కూడా పిలిచేవారు. ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వాతంత్ర్య అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్ను మిన్ను కానక పెద్దలను కూడా దూషించేది, అత్తామామను కూడా దూషించేది, భర్తని కూడా తిట్టడం, కొట్టడం, రక్కడం, ఇలా అనేక రకంగా ఒక స్త్రీ ఒక పురుషును ఏ విధంగా బాధ పెట్టవచ్చో అన్ని రకాలుగా కూడా ఆ స్వాతంత్ర్య ఈ ఉత్తమ బ్రాహ్మణి కూడా బాధ పెడుతూ ఉండేది. పురుష సాంగత్యం వలన వ్యభిచారిని కూడా తన ప్రియులు తెచ్చినటువంటి తన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై కూడా తిరగసాగింది. ఆమె తన వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తుందని అత్తామామలు ఆమెను ఇంటి నుంచి కూడా వెళ్ళగొట్టారు. అయితే శాంత స్వరూపుడైన ఆమె భర్త మాత్రము ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు కూడా పెట్టి ఆమెను ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపినది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డి దారిన ఊరి చివరి వరకు కూడా తీసుకెళ్ళింది. అక్కడ ఉన్న బావిలో మృతదేహాన్ని పారవేసి పైన చెత్తా చెదారంతో కూడా నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు కూడా ఉండదని అహంకారంతో పెరిగి ఇష్టారాజ్యంగా కూడా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీగంటన అంటే తన కొంగున కూడా ముడి వేసుకొని వశపరుచుకోవసాగింది. వారి వ్రతాలు పాడు చేసి నానా జాతి పురుషులతో కూడా సంభోగిస్తూ వర్ణ సంకురాలై కూడా అయింది. అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు కూడా నేర్పి పాడు చేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన కూడా చేయను ఆరంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా కూడా నశించడం కూడా ఆరంభమైపోయింది. ఎందుకంటే సహజంగా ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరం అంతా కూడా పడిపోసాగింది. అలాగే ఆవిడ శరీరం కూడా వయసు మీద పడి పడసాగింది. చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు కూడా ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తము కారుతూ క్రమంగా కుష్టి వ్యాధి బారిన పడింది. రోజు రోజుకి ఆమె శరీరం పటుత్వం కూడా తప్పి కృషించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతుల వారీగా ఎగబడే విటులు ఒక్కరు ఇప్పుడు ఆమెని కన్నెత్తి కూడా చూడడం లేదు. అలా కొంతకాలం ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూసి పురుగులు పడి కూడా చనిపోయింది. బతికున్నన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా కూడా చేయని పాపి కావడంతో దేవాలయానికి వెళ్ళడానికి కూడా సంకోచించి కూడా పాపి కావడంతో భయంకరంగా కనిపించి యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచినారు. చిత్రగుప్తుడు ఆమె పాప పుణ్యాలు ఏకరువు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో కూడా సుఖించినందుకు గాను ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆ యొక్క యమధర్మరాజు వారు ఆదేశించారు. భర్తను బండ రాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో కూడా ఆమెను మోదాలని కూడా ఆదేశించారు. పతివ్రతలు వ్యభిచారులుగా మార్చినందుకు సలసల కాగే నూనెలో కూడా వేచారు. తల్లిదండ్రులు అత్తామామలకు అపకీర్తి తెచ్చినందుకు సీజం కరిగించి నోట్లో చెవిలో కూడా పోశారు. ఇనుప కడ్డీలు కాల్చి వాతలు కూడా పెట్టారు. చివరకు కుంభీపాకంలో కూడా వేశారు. ఆమె చేసిన పాపాలు ఫలితాలకు ఆమె ఒక ఎత్తు కాగా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరక బాధలు కూడా అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగ దేశంలో ఒక కుక్కగా కూడా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరగసాగింది. కర్రతో కొట్టేవాళ్ళు కొంతమంది కొడుతుంటే తిట్టేవారు తిడుతున్నారు. పాపం పిల్లలు కూడా తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి
కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని కూడా భుజించింది. వ్రతనిష్ట గరిష్ఠుడైన బ్రాహ్మణుడి పూజ విధానంతో జరిపించిన బలీయ అన్నం కావడం. కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా కూడా ఉపవాసం ఉండడం ఇది భగవద్ యాదృచ్ఛికమైనప్పటికీ కూడా శివ పూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వలన ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం కూడా ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలకు బ్రాహ్మణుడికి ఆశ్చర్యం కూడా కలిగించింది. మనుష్యులెవరూ కనిపించబోయేసరికి అంతా భ్రమ అనుకున్నాడు ఆ బ్రాహ్మణోత్తముడు. మళ్ళీ మాటలు వినిపించాయి. రక్షించు రక్షించు నన్ను రక్షించు అని కేకలు కూడా వినిపించాయి. ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని కూడా వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తని చంపడము, వృద్ధాప్యంలో కుష్టు వ్యాధితో దినదిన గండంగా బతికి చనిపోయిన తీరు, నరకంలో అనుభవించిన శిక్షల గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమ, నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. తర్వాత ఏం జరిగిందో చిన్న విరామం తర్వాత చూద్దాం.